అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూర్టోరికో మధ్యన గల 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తారు. గత 100 ఏళ్లుగా ఇటుగా వెళ్ళిన సుమారు 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి. సముద్రంలో పిరమిడ్లు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని కొందరు, ఏలియన్లే అటు వెళ్తున్న నౌకలు, విమానాలను నాశనం చేస్తున్నాయని మరికొందరు వాదిస్తూ వచ్చారు. తాజాగా ఛానల్ 5 టీవీ ఛానల్ రూపొందించిన డాక్యుమెంటరీలో ఆ వాదన కొట్టిపడేసింది. సముద్రంలో సుమారు 100 అడుగులు ఎత్తుకు ఎగిసిపడే రాకాసి అలల వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంది. వీటికి రోగ్ వేవ్స్ అని పేరు పెట్టారు. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఉన్న విభిన్న వాతావరణం వల్ల నౌకలు, విమానాలు ప్రయాణించలేని పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు ఈ డాక్యుమెంటరీలో వివరించారు. సముద్రంలో అకస్మాత్తుగా ఏర్పడే తుఫాన్ల వల్ల అలలు 100 అడుగులు ఎత్తుకు ఎగిసిపడతాయట. ఇంతటి భారీ అలలు గాల్లో నౌకలు, విమానాలు ప్రయాణించడం కష్టమని, అందుకే అవి ప్రమాదానికి గురయ్యాయని తెలిపారు. బెర్ముడా ట్రయాంగిల్లో ప్రమాదాల వెనుక ఇంకా ఎన్నో ప్రశ్నలు దాగి ఉన్నాయి. సాంకేతిక అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో బెర్ముడా ట్రయాంగిల్లో జరుగుతున్న ఘోరాలను ఆధారంతో ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? అంగారకుడిపై అంటే మార్స్ పైకి మానవరహిత రోవర్లు ప్రవేశపెడుతున్న పరిశోధకులు భూమిపై ఉన్న ఈ అతిపెద్ద మిస్టరీని ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఇంకా ఇలాంటి అనుమానాలు ఎన్నో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.